హాయ్ ఫ్రెండ్స్, ఇది ఒక కామన్ మ్యాన్స్ రివ్యూ. అంటే రివ్యూస్ లాగా ప్రతిదీ క్షుణ్ణంగా ఇక్కడ ఇది కరెక్ట్గా లేదు అది కరెక్ట్, ఎందుకంటే రివ్యూస్ చాలా సినిమాలు చూసి రివ్యూ ఇస్తారు కాబట్టి వాళ్ళు ఒక క్షుణ్ణంగా అవి ఇస్తారు. నేను రివ్యూ ఇచ్చేది కానీ ఒక కామన్ ఆడియన్గా వెళ్ళి చూసి వచ్చిన సినిమా ఇది నేను. సో నాకైతే ఇట్స్ ఓకే. అంటే టికెట్స్ రేట్స్ ఎక్కువ లేవు, ఒక గివ్ ఏ షాట్ అనుకొని వెళ్ళి ఒకసారి చూసి రావాలనుకుంటే ఓకే. బాగుంటేనే చూసి రావాలనుకుంటే మాత్రం వాళ్ళకి నచ్చకపోవచ్చు. ఒక ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్ళి వన్ టైం గివ్ అన్నట్టుగా వెళ్ళి చూసి వస్తే మాత్రం డిస్సాటిస్ఫికేషన్ అయితే అవ్వరు. పాజిటివ్స్ విషయానికి వస్తే మెయిన్ హైలైట్ కెమెరా వర్క్. అబ్బా, కెమెరా వర్క్ నీకు బడ్జెట్ ఎంత పెట్టారో మొత్తం నీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. క్యారెక్టరైజేషన్స్, ప్రతి క్యారెక్టర్కి ఒక సపరేట్ క్యారెక్టరైజేషన్స్ డెవలప్ చేశారు. అండ్ చుట్టుపక్కల సీన్స్ని కొంచెం ఆ క్యారెక్టరైజేషన్ ఆ క్యారెక్టర్ యొక్క క్యారెక్టరైజేషన్ ఏంటో తెలిసేలా పెట్టారు. నాకు అదే నచ్చింది. ఎందుకంటే దీంట్లో నెగిటివ్ మెయిన్ ఏంటంటే రొటీన్ స్టోరీ. అంటే చాలాసార్లు చూసాం ఈ స్టోరీ మనం అన్నట్టుగానే ఉంటుంది. అన్నట్టుగా కాదు, అదే చూసామనే ఉంటుంది. అంటే ఒక హీరో వచ్చి వాళ్ళ ఫ్యామిలీని కాపాడాలి, కానీ దాని చుట్టుపక్కల వచ్చే సెటప్ని ఎలా ఎస్టాబ్లిష్ చేశారు, ఎలా చూపించారు అనే విధం మీదే సినిమా. ఎందుకంటే ఒకే స్టోరీ మీద చాలా సినిమాలు వచ్చాయి, కానీ ఏంటంటే ఆ చుట్టుపక్కల సెటప్ ఎలా చూపించారు, సీన్స్, సాంగ్స్, ఫైట్స్, ఎమోషన్స్ ఇవన్నీ ఎలా కలిపి చూపించారు సినిమా అన్న దాని మీదే మళ్ళీ ఆ సినిమా ఆ కొత్తగా తీసే విధానం బట్టి సినిమా హిట్ ఆఫ్ ఫ్లాప్ అనే విషయం ఉంటుంది. దీంట్లో ఏంటంటే డైరెక్టర్ ప్రతి దానికి కష్టపడ్డాడు. అంటే కొత్తగా క్యారెక్టరైజేషన్స్ తీయటం, ఆ స్టోరీ వెళ్ళే విధానంలో ఫాల్స్ పెట్టి దానికి సొల్యూషన్ కనిపెట్టడానికి అంతా ట్రై చేశారు. కానీ ఏదో మిస్సింగ్ రాజా, ఏదో మిస్సింగ్. అంటే బాగుంది అనిపించే లోపలే మామూలుగానే వెళ్తుంది నీకు. అంటే హై హైప్లో రావు బయటికి సినిమాకి. ఓకే, ఒక సినిమా చూసాం వచ్చాం, బాగోలేదని కాదు, అలా అని డిసప్పాయింట్ అయ్యి అయితే కాదు. గుడ్ ఫిలిం. ఇవన్నీ నాకు వద్దురా బాయ్. అసలు ఒక ముక్కలు చెప్పాలి అంటే గివ్ ఎ ట్రై, చూసి రావచ్చు, డిసప్పాయింట్ అయితే అవ్వరు. కెమెరా వర్క్, గ్రాఫిక్స్, క్యారెక్టరైజేషన్స్, కొంతవరకు డైలాగ్స్ ఉన్న ఒక సాంగ్ మంచిగానే ఉంది. మ్యూజిక్, విలన్ దగ్గర బీజిఎం బాగుంది, మిగతా చోట్ల కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చు. ఓవరాల్గా మూవీ వన్ టైం వాచబుల్ అబ్బా, అంతే చెప్పగలను. బాయ్ ఫ్రెండ్స్, హోప్ రివ్యూ నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, కమెంట్ అండ్ షేర్. థ్యాంక్ యూ.